నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదల. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తుల స్వీకరణ. తెలంగాణలో ఇకపై టీజీ పేరుతో వాహనాల రిజిస్ట్రేషన్. 33 జిల్లాలకు కొత్త కోడ్లు కేటాయించిన ప్రభుత్వం. కేంద్రంతో కొట్లాడకుండా నిధులు తెస్తాం. రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా చూస్తామన్న మంత్రి పొన్నం. టీడీపీలో భగ్గుమంటున్న అసంతృప్త సెగలు. టికెట్ రాని నేతలను బుజ్జగిస్తున్న చంద్రబాబు. ఫైబర్నెట్ కేసులో కీలక పరిణామం. ఆస్తుల అటాచ్మెంట్కు హోంశాఖ కీలక ఉత్తర్వులు. రాష్ట్రపతికి కోవింద్ కమిటీ కీలక సిఫార్సులు. హంగు వస్తే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలన్న కమిటీ. దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. పేదల కోసమే న్యాయయాత్ర చేపట్టామన్న రాహుల్. అభివృద్ధి వికేంద్రీకరణే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ఉద్దేశమని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. హైదరాబాద్కు రాజధానిని తరలించే సమయంలోనూ హైకోర్టు ఏర్పాటు చేయాలని తీర్మానించారని చెప్పారు. కర్నూలులో హైకోర్టు పెడతామని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా జగన్నాథగుట్టలో లా యూనివర్సిటీకి భూమి పూజ చేసిన భవన నిర్మాణ పనులను ప్రారంభించారు సీఎం జగన్. లా వర్సిటీ పైలాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం అడుగులేస్తున్నామని తెలిపారు. కర్నూలుకు సరైన న్యాయం చేసేందుకు నేషనల్ లా యూనివర్సిటీ దోహదపడుతుందని చెప్పారు. కర్నూలులో ఎన్హెచ్ఆర్సీ, లోకాయుక్త, హైకోర్టు భవనాలు నిర్మిస్తామని సీఎం జగన్ చెప్పారు. శ్రీబాగ్ ఒడంబడిక నుంచి రాయలసీమ ప్రాంతాలకి 1937లో 87 సంవత్సరాల కిందట కుదిరిన ఆ శ్రీబాగ్ ఒప్పందంలో భాగంగా ఈ ప్రాంత ప్రజలకు సహేతుకమైన న్యాయం జరిగేట్టుగా ఈ ప్రాంతం ప్రజలు కూడా ఎప్పటి నుంచో కూడా దీనికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడే హైకోర్టు పెడతాము అని చెప్పి ఆ రోజుల్లోనే శ్రీబాగ్ ఒడంబికలో భాగంగా జరిగిన ఆ ఒప్పందం మేరకు ఇక్కడ రావాలి, హైదరాబాదును రాజధానిగా చేస్తూ అప్పటిదాకా రాజధానిగా ఉన్న కర్నూలును ఆ స్టేటస్ పోతా ఉన్న కారణంగా ఇక్కడ హైకోర్టు పెడతాము అని చెప్పి ఆ రోజు చెప్పిన ఆ మాటకు అడుగులు ముందుకు పడే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగానే ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేస్తూ ఉన్న నేషనల్ లా యూనివర్సిటీ. ఈ నేషనల్ లా యూనివర్సిటీ రాబోయే రోజుల్లో ఒక మంచి హైకోర్టు భవనాన్ని కూడా ఇక్కడే హౌస్ చేయగలిగిన కెపాసిటీతో ఉన్న వ్యవస్థ కూడా అవుతుంది. శ్రీబాగ్ ఒడంబడిక నుంచి రాయలసీమ ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో టీడీపీ అధినేత చంద్రబాబు స్పీడ్ పెంచారు. ఇప్పటికే 94 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్టును విడుదల చేసిన చంద్రబాబు తాజాగా రెండో జాబితాను విడుదల చేశారు. ఈసారి మొత్తం 34 మందికి అవకాశం కల్పించారు. ఈ జాబితాలో దాదాపుగా ప్రస్తుత ఇన్ఛార్జీలకు ఛాన్స్ ఇచ్చిన కొన్ని నియోజకవర్గాల్లో అనూహ్యంగా సీనియర్ నేతలకు కాకుండా వారసులకు టికెట్లు కేటాయించడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం రెండో జాబితా విడుదల చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇప్పటికే 94 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసిన టీడీపీ తాజాగా సెకండ్ లిస్టు విడుదల చేసింది. ఇందులో 34 మంది అభ్యర్థులను ప్రకటించారు. వీరిలో 27 మంది పురుషులు, 7 మహిళలు ఉన్నారు. రెండు జాబితాలు కలిపి చూస్తే ఇప్పటి వరకు మొత్తం 128 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు. మరో 16 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. పొత్తు సీట్ల సర్దుబాటులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది.
రాజమండ్రి రూరల్ను సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి దక్కించుకోగా గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాకలో ఈసారి టీడీపీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు టికెట్ దక్కించుకున్నారు. దెందులూరు నుంచి మరోసారి చింతమనేని ప్రభాకర్కే మళ్లీ ఛాన్స్ ఇచ్చారు. ఇక గురజాల నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు బరిలో దిగుతుండగా ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణ రెడ్డి పోటీ చేయనున్నారు. మరోవైపు మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా చల్లా రామచంద్రారెడ్డి టికెట్ దక్కించుకున్నారు. మరోవైపు తాజాగా రిలీజ్ చేసిన జాబితాలో కూడా సీనియర్లకు చోటు దక్కలేదు. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, అయ్యన్న పాత్రుడు, కళా వెంకట్రావుకు సెకండ్ లిస్ట్ లోనూ నిరాశ తప్పలేదు. అలాగే మాజీ మంత్రి జవహర్, దేవినేని ఉమామహేశ్వరరావు, సోమిరెడ్డి పేర్లు సైతం తాజా జాబితాలో కనిపించలేదు. గంటా శ్రీనివాసరావు భీమిలి అసెంబ్లీ స్థానాన్ని కోరుతుండగా చంద్రబాబు మాత్రం చీపురుపల్లిలో పోటీ చేయాలని సూచించినట్లు వార్తలొచ్చాయి. అయితే అందుకు గంటా సమ్మతించలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి చంద్రబాబును గంటా కలిశారు. ఆయన విశాఖ జిల్లా నుంచే పోటీ చేస్తానని పట్టుబట్టడంతో ఈ సీటుపై క్లారిటీ రావడం లేదు. ఇదిలా ఉంటే విశాఖ జిల్లాలో టీడీపీ నుంచి రాజీనామాల పర్వం మొదలైంది. టీడీపీకి సౌత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ రాజీనామా చేశారు. విశాఖ సౌత్ సీటును జనసేనకు కేటాయించడంతో మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు నివాసం వద్ద పుట్టపర్తి టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పుట్టపర్తి టికెట్లు బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ వడ్డెర సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలంటూ రోడ్డుపై బైఠాయించారు. అటు పెందుర్తి సీటు పంచకర్లకు కేటాయించారన్న ప్రచారంతో బండారు వర్గీయులు ఆందోళన బాటపట్టారు. మొత్తానికి టీడీపీ సెకండ్ లిస్టు విడుదల కావడంతో సీనియర్లలో అలజడి మొదలైంది. ఇంకా టీడీపీలో కేవలం 16 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండడంతో ఆశావహుల్లో ఒక రకమైన టెన్షన్ కనిపిస్తోంది. మరి రానున్న రోజుల్లో రాజకీయం ఎలా మారుతుందో వేచి చూడాలి. అసెంబ్లీ ఎన్నికల ముందు జనసేన పార్టీలో కొత్త అలజడి రేగుతోందా? పవన్ వరుసగా త్యాగాలు చేస్తూ ఉండడం జన సైనికులకు నచ్చడం లేదా? 24 సీట్లలో మళ్లీ 3 సీట్లు కోతపడడంపై జనసేన క్యాడర్ గుర్రుగా ఉందా? అసలు జనసేన మాత్రమే తగ్గడం వెనుక అసలు కారణం ఏంటి? ఇంతకీ జనసేన పొత్తుకు ప్లస్సా మైనస్సా? వాచ్ ది స్టోరీ. ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు ఊహకందని విధంగా ఉంటున్నాయి. ఒకప్పుడు సీఎం పీఠంపై కూర్చునేది తానే అని గట్టిగా చెప్పిన పవన్ ఆ తర్వాత రాష్ట్ర భవిష్యత్ కోసమే పొత్తులు కుదుర్చుకున్నామని తెగేసి చెప్పారు. ఇందులో భాగంగానే పొత్తులు కుదరడంతో పవన్ సీఎం పీఠంపై జన సైనికుల ఆశలు నీరుగారిపోయాయి. అయితే కనీసం పొత్తులో భాగంగా గౌరవప్రదమైన సీట్లు సాధిస్తామని జన సైనికులు భావించారు. తీరా చూస్తే అక్కడా వారికి నైరాశ్యమే మిగిలింది. జనసేన కేవలం 21 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. జనసేనకు 24 సీట్లు ఇచ్చినవే తక్కువ అనుకుంటే అందులో కూడా 3 కోత పెట్టడమేంటి అన్న చర్చ ఆ పార్టీలో జోరుగా జరుగుతోంది. ఇదే ఇప్పుడు పొలిటికల్గా హాట్ టాపిక్గా మారింది. ఇది ఏపీ రాజకీయాలను కీలక మలుపు తిప్పే వ్యవహారం అవుతుందా అన్న చర్చ సైతం జరుగుతోంది. వాస్తవానికి గతేడాది పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలుపెట్టినప్పుడు జన సైనికుల్లో ఫుల్ జోష్ కనపడింది. మీడియా అటెన్షన్ అంతా పవన్ వైపే ఉండేది. వారాహి యాత్రలో పవన్ కూడా వైసీపీపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. జగన్ ప్రభుత్వంలో అవినీతి పరుల అంతు చూస్తానని శపథం చేశారు. జగన్ను గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేస్తానని ప్రతినబూనారు. ఇదే సమయంలో ప్రజలు కోరుకుంటే సీఎం పీఠంపై కూర్చునేందుకు సిద్ధమని ప్రకటించారు. అప్పట్లో పవన్ చేసిన ప్రకటనతో జన సైనికుల్లో ఉత్సాహం ఉరకలేసింది. పవన్ కనపడితే చాలు సీఎం సీఎం అంటూ నినాదాలు హోరెత్తేవి. కానీ ఏపీలో పొత్తు ఫిక్స్ అవడంతో పవన్ స్వరం స్లోగా మారింది. ఇక ఏపీలో పొత్తులు ఫిక్స్ అవడంతో జనసేనకు 65 స్థానాలు ఇస్తారనే అంచనాలుండేవి. ఇటు పవన్ అభిమానులు కానీ అటు కాపు సామాజిక వర్గం కానీ ఇదే తరహా ఆలోచనతో ఉండేవి. ఏమాత్రం తగ్గొద్దన్న సూచనలు సలహాలు పవన్కు కూడా వచ్చాయి. అయితే ప్రభుత్వ ఓటు చీలకూడదని, రాష్ట్ర భవిష్యత్ కోసం ఎంతైనా తగ్గుతామని పవన్ చెప్పుకొచ్చారు. మొత్తానికి సుదీర్ఘ చర్చల తర్వాత జనసేనకు 24 సీట్లు ఖరారయ్యాయి. అయితే జనసేనకు ఇన్ని తక్కువ సీట్లు ఎలా ప్రకటిస్తారని జన సైనికులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అయితే సీట్లు ముఖ్యం కాదని 24 మందిని అసెంబ్లీకి తీసుకువెళ్లడమే లక్ష్యమని పవన్ పార్టీ క్యాడర్కు నచ్చజెప్పారు.
మరోవైపు ఇదే సమయంలో పొత్తు సీన్లోకి బీజేపీ ఎంటర్ అవడంతో మళ్లీ జనసేననే తగ్గాల్సి వచ్చింది. 24 నెంబర్ను ఫిక్స్ అయిన జన సైనికులకు మళ్లీ షాక్ తగిలింది. డబుల్ డిజిట్ సీట్లు కావాలని బీజేపీ పట్టుబట్టడంతో 3 స్థానాలను జనసేన త్యాగం చేయాల్సి వచ్చింది. దీంతో మళ్లీ తీవ్ర నిరాశలో మునిగిపోయారు జన సైనికులు. ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారింది. అసలే గాయం తగిలి మండుతుంటే దాని మీద కారం పూసినట్లుగా ప్రస్తుత పరిణామాలు మారిపోయాయన్న భావన ఆ పార్టీ క్యాడర్లో వ్యక్తమవుతోందనే చర్చ జరుగుతోంది. మొత్తానికి పవన్ అంతరంగం జన సైనికులకు అంతుపట్టడం లేదనే చర్చ జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి జగన్ను సీఎం కానివ్వమని శపథం చేసిన పవన్ ఆ దిశగానే అడుగులు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఎప్పటికప్పుడు తగ్గుతూ వస్తున్నారని అంటున్నారు. మరి రానున్న ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూడాలి. పార్లమెంట్ ఎన్నికల్లో అయినా పరువు కాపాడుకోవాలని శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ఖచ్చితంగా ఆశించిన సీట్లను దక్కించుకోవాలని వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే ఎంపీ అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలువురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తాజాగా మరో 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మల్కాజ్గిరి ఎంపీ స్థానానికి రాగిడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్కు ఆత్రం సక్కు అభ్యర్థిత్వాలను పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. దీంతో ఇప్పటి వరకు 11 లోక్సభ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించినట్లయింది. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మహబూబ్ నగర్ టికెట్ ఆశించి భంగపడ్డ బీజేపీ నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లారు. సీఎం రేవంత్ జితేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం జితేందర్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ నేత పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారు. బీజేపీలో గత కొంతకాలంగా జితేందర్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. తెలంగాణలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఎంపీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ టికెట్ ఆశించిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి బీజేపీ మొండి చేయి చూపడంతో ఆయన కాంగ్రెస్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో జితేందర్ను సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. చర్చలు జరిపిన అనంతరం కాంగ్రెస్లోకి రావడానికి ఆయన సుముఖత వ్యక్తం చేశారు. బీజేపీ నుంచి మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ఆశించిన జితేందర్ రెడ్డికి షాక్నిస్తూ ఆ టికెట్ను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కేటాయించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన జితేందర్ కాంగ్రెస్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి బీఆర్ఎస్కు షాక్ ఇచ్చారు. ఆయన రాజీనామా లేఖను తెలంగాణ భవన్కు పంపారు. 2 దశాబ్దాల కాలంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రిగా, శాసనసభ్యుడిగా తనదైన శైలిలో రాజకీయం చేసిన పెద్దిరెడ్డి హఠాత్తుగా రాజీనామా చేయడం కలకలం రేపింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు పెద్దిరెడ్డి రాజీనామా చేయడం బీఆర్ఎస్కు పెద్ద షాక్ తగిలినట్లయింది. బీఆర్ఎస్కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. పార్టీకి ఎంతో నమ్మినబంటుగా ఉండే మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత మల్లారెడ్డి త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. తాజాగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను మల్లారెడ్డి, ఆయన కుమారుడు భద్రారెడ్డి కలిశారు. బెంగళూరులోని ఓ హోటల్లో డీకే శివకుమార్తో మంత్రాలు జరిపారు. కాంగ్రెస్లో చేరేందుకు ఇరువురు దాదాపు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మల్లారెడ్డి కుటుంబ సభ్యులు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
మల్లారెడ్డి కాంగ్రెస్ నేతల చుట్టూ తిరగడం చూస్తూ ఉంటే ఆయన పార్టీ మారడం ఖాయమనే చర్చ జరుగుతోంది. కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ టీడీపీలో చేరారు. చంద్రబాబు టీడీపీ కండువా కప్పి సాదరంగా ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీలో బీసీలకు అన్యాయం జరుగుతోందంటూ కొద్ది రోజుల క్రితం ఆ పార్టీకి సంజీవ్ కుమార్ రాజీనామా చేశారు. వైసీపీ పాలనలో ఉత్తుత్తి సామాజిక న్యాయమే జరుగుతోందని సంజీవ్ కుమార్ ఆరోపించారు. వైసీపీలో బీసీలకు పదవులు ఉంటాయి కానీ అధికారాలు ఉండవని అన్నారు. కర్నూలు అభివృద్ధి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే టీడీపీలో చేరారని చెప్పారు. కర్నూలు నుంచి వలసలు నివారించలేకపోయారనే బాధ ఉందన్న సంజీవ్ కుమార్ త్రాగునీరు కూడా ఇవ్వలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం అపాయింట్మెంట్ దొరకడం కూడా కష్టమే అని సంజీవ్ కుమార్ తెలిపారు. మత విద్వేషాలకు మత ఘర్షణలకు దూరంగా ఉండే గంగా జమున తహజీబ్ అని పేరు పొందిన తెలంగాణలో ఈసారి మతాధారంగా ఎన్నికల్లో గెలవాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తోందా? గత జీహెచ్ఎంసీ ఎన్నికల మాదిరిగా మతాధారిత నినాదాలతో ముందుకు పోతున్న బీజేపీ తెలంగాణలో విజయం సాధించగలదా? తాము మళ్లీ అధికారంలోకి వస్తే తెలంగాణలో మైనార్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్న మాటల్లో ఓటర్లలో మతపరమైన చీలిక తేవాలన్న ఆలోచన ఉన్నదన్న విమర్శలు వస్తున్నాయి. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు గాని అప్పటి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్రలో గాని ఆయన చేసిన మతపరమైన ఉపన్యాసాలపై అనేక విమర్శలు వచ్చాయి. మసీదులనే తవ్వుదాం, శవమొస్తే మీకు శివుడొస్తే మాకు అని రెచ్చగొట్టే ఉపన్యాసాలు మళ్లీ ఇప్పుడు మొదలవుతాయి అనే అనుమానాలు అమిత్ షా వ్యాఖ్యలతో బలపడుతున్నాయి. मुझे भाइयों और बहनों बताओ, हैदराबाद स्थापना दिन मनाना चाहिए या नहीं मनाना चाहिए? जोर से बोलिए, मनाना चाहिए या नहीं मनाना चाहिए? ये मुस्लिम रिजर्वेशन हटना चाहिए या नहीं हटना चाहिए? जोर से बोलो, हटना चाहिए या नहीं हटना चाहिए? क्या कांग्रेस हटा सकती है? टीआरएस हटा सकती है? मजलिस हटाना चाहती है? ये तीनों एक दूसरे के चट्टे बट्टे हैं, ये तीनों पार्टियां एक है. కొంతకాలంగా రాష్ట్రంలో బీజేపీ ఉత్తరాది ప్రణాళికలను అమలు చేస్తుంది. ముఖ్యంగా బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నంతకాలం ఆయన ఒక మతానికి చెందిన ప్రజలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారని అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేశాయి. అయితే 4 ఎంపీ సీట్లు గెలవడానికి గాని హైదరాబాద్ జీహెచ్ఎంసీలో 48 కార్పొరేషన్లను గెలిపించుకోవడానికి గాని అటువంటి మతపరమైన ప్రచారమే పనిచేస్తుందని పలువురు బీజేపీ నాయకుల నమ్మకం. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అటువంటి ప్రచారాన్ని తెలంగాణ ఓటర్లు తేలిగ్గా తీసుకున్నారు. మతపరమైన ఎమోషన్స్ ఎంత రెచ్చగొట్టినప్పటికీ ప్రజలు బీజేపీ వైపు చూడలేదు. మొత్తం 119 అసెంబ్లీ సీట్లలో 8 సీట్లు మాత్రమే బీజేపీ గెలిచింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా దూకుడుగా ఉండే బండి సంజయ్ని తప్పించి సౌమ్యుడైన కిషన్ రెడ్డిని నియమించడమే ఓటమికి కారణమని బండి సంజయ్ వర్గం ప్రచారం చేస్తుంది. అయితే అందులో నిజం లేదని, రెచ్చగొట్టే మత ప్రాతిపదికన జరిగే ప్రచారానికి కొంతమంది యువకులు ఆకర్షితమవుతారు గాని తెలంగాణలోని మెజారిటీ ప్రజలు తమ సమస్యలు, చుట్టూ ఉండే పరిస్థితుల ఆధారంగానే ఓట్లేస్తారని విశ్లేషకులు అంటున్నారు. ఈసారి మళ్లీ మైనార్టీలకు వ్యతిరేకంగా అమిత్ షా ప్రారంభించిన ప్రచారం రేపు స్థానిక బీజేపీ నాయకులు ముమ్మరం చేసిన తెలంగాణ ప్రజలు మాత్రం ఆ ప్రచారానికి లోను కాకపోవచ్చునని పరిశీలకుల అంచనా.
యువత మాత్రం కొంతమేర బీజేపీ నాయకుల ప్రచారానికి అట్రాక్ట్ అవుతుంది. యువకుల్లో రోజురోజుకు బీజేపీ పరపతి పెరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేసిన వారు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి వేస్తారనే ప్రచారాన్ని బీజేపీ తీవ్రంగానే చేస్తుంది. ఈ ప్రచారాన్ని అధికార ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎలా ఎదుర్కొంటాయన్నది కొద్ది రోజుల్లో తేలిపోనుంది. తెలంగాణ టెట్ నిర్వహిస్తామని చెప్పడంతో పాటు డిఎస్సి పరీక్షల తేదీలను విద్యాశాఖ ప్రకటించింది. జూలై 17 నుంచి 31 వరకు డిఎస్సి పరీక్షలను నిర్వహిస్తామని విద్యాశాఖ తెలిపింది. డిఎస్సి కంటే ముందు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ను స్కూల్ ఎడ్యుకేషన్ తెలిపింది. మే 5వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ మధ్య పరీక్షలను నిర్వహిస్తామని తెలిపింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కోసం మార్చి 27 నుంచి ఏప్రిల్ 10 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవాలని సూచించింది. టెట్ పెట్టాలన్న నిర్ణయంతో ప్రభుత్వం డిఎస్సి ఎగ్జామ్ అప్లికేషన్ తేదీని పొడిగించింది. జూన్ 20 వరకు డిఎస్సి పరీక్షలకు అప్లై చేసుకోవచ్చని తెలిపింది. పార్లమెంట్ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్లో తిరుగుబాటు మొదలైంది. మమతా బెనర్జీ సోదరుడు బబున్ బెనర్జీ టీఎంసీ సభ్యుల ఎంపికలో మమతా బెనర్జీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. హౌరా లోక్సభ స్థానానికి టీఎంసీ అభ్యర్థిగా ప్రసూన్ బెనర్జీ ఎంపికను తప్పుపట్టారు. ఆ అభ్యర్థిని మార్చని పక్షంలో తానే ఇండిపెండెంట్గా హౌరా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో మమతా బెనర్జీ బబున్ బెనర్జీని పార్టీ కార్యకలాపాల నుంచి దూరం పెట్టారు. బబున్ బెనర్జీతో అన్ని సంబంధాలను తెంచుకుంటున్నట్లు మమత ప్రకటించారు. బబున్ ఇప్పుడు తన తమ్ముడు కాదని, తనకు అత్యాశాపరులంటే ఇష్టం లేదు అంటూ మమతా బెనర్జీ ప్రకటించారు. రచయిత్రి, దాత, సామాజిక కార్యకర్త సుధామూర్తి నేడు రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ సమక్షంలో ఎగువ సభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల సుధామూర్తిని ఎగువ సభకు నామినేట్ చేశారు. సుధామూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆమె భర్త, ఇన్ఫోసిస్ సంస్థ వ్యవస్థాపకులు నారాయణమూర్తి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా పాల్గొన్నారు. దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో న్యాయయాత్ర మహారాష్ట్రలోని నాసిక్లో సాగింది. ఈ సందర్భంగా రాహుల్ స్ట్రీట్ మీటింగ్లో ప్రసంగించారు. దేశంలో పోలీసు పరీక్షలకు, ఐఏఎస్, ఐపీఎస్ పరీక్షలకు నిరుద్యోగులు రుణాలు తీసుకుని చదివి హాజరవుతున్నారని, వారి రుణాలు ఎవరూ తీర్చలేదని, కానీ బడా కోటీశ్వరులకు 16 లక్షల కోట్ల రూపాయల రుణాలను ఈ సర్కార్ మాఫీ చేసిందని రాహుల్ దుమ్మెత్తిపోశారు. చిన్న దుకాణదారుల రుణాల్లో రూపాయి కూడా తగ్గించరన్నారు. ఇది అన్యాయం కాదా, ఆర్థిక అసమానత కాదా అని ప్రశ్నించారు. దేశంలో 22 మంది కోటీశ్వరుల వద్ద గల ధనం దేశంలో 70 కోట్ల మంది ప్రజల వద్ద ఉన్న సొత్తుతో సమానమన్నారు. ఇలాంటి ప్రజల కోసమే, వారికి న్యాయం కోసమే తాను ఈ న్యాయయాత్ర చేపట్టినట్లు రాహుల్ తెలిపారు. యువతరం మినహా థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య తగ్గిందని చెప్పాలి. ఇప్పుడంతా ఓటీటీలోనే సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఎంత పెద్ద సినిమా వచ్చినా రేపు ఎలాగూ ఓటీటీలో వస్తుంది కదా అని ఓ నెల రోజులు ఆగి ఓటీటీలోనే చూస్తున్నారు. వీటికి ఉన్న క్రేజ్ను గమనించిన నిర్మాతలు తమ సినిమాలను నేరుగా ఓటీటీలోనే విడుదల చేస్తున్నారు. పెద్ద పెద్ద నటులు కూడా ఓటీటీలో వచ్చే మూవీలు, వెబ్ సిరీస్ల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఓటీటీలో వచ్చే కంటెంట్లో అసభ్యత, అశ్లీలత ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇంటిలిపాది టీవీ ముందు కూర్చొని చూడాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్రం 18 ఓటీటీలపై కొరడా ఝుల్పించింది. ఓటీటీకి చెందిన 19 వెబ్సైట్లు, 10 యాప్లు, 57 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను కేంద్రం బ్లాక్ చేసింది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.